వీళ్ళు బంజారా సంఘాల జేసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరుతోటి 27 నుంచి 2 తారీఖు ఫిబ్రవరి వరకు శ్రీ శ్రీ సాది భవానీ మహాజాతర రేగల ఇంటూ క్రాస్ రోడ్ లక్ష్మీదేపల్లి కొత్తగూడెం జరపబడని ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో వీళ్ళు గోడ పత్రికలు ప్లస్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మేము అది వెరిఫై చేసినప్పుడు ఆ ల్యాండ్ అంతా కూడా మా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. సో వాళ్ళు కూడా దాదాపు 15 రోజుల నుంచి ఇట్లా ప్రచారం చేస్తున్నారు. బట్ మాకు ఎలాంటి రిప్రజెంటేషన్ కానీ మాకు నిన్న 21 తారీఖు నాడు ఒకటి ఇవ్వడం జరిగింది వాళ్ళు. బట్ దాని మీద మనం నిన్న 22 తారీఖు నాడు ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంతకుముందు జాతర అంటే ఎట్లుంటుంది, ఇంతకుముందు జరిగితే ఉన్న దేవుడు ఉన్న ప్లేస్లోనే చేసుకోవాలి, ఇంతకుముందు గుడి అన్న ఉండాలి. అట్లాంటిది ఏం లేకుండా కొత్తగా అటవీ ప్రాంతంలో వచ్చి పెట్టడం అనేది మా అటవీ చట్టాల రీత్యా అది నేరం కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేస్తూ మనం ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఫారెస్ట్ ఏరియాలో ఇట్లాంటి ఎనీ యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చేయడానికి లేదు. వాళ్ళు ఏదైనా జాతర జరపాలనుకుంటే కన్సర్న్ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని, అది కూడా రెవెన్యూ ల్యాండ్ వాళ్ళకున్న టెంపుల్ ప్లేస్లో కావచ్చు, రెవెన్యూ ల్యాండ్లో కావచ్చు జరపడానికి మనకి అభ్యంతరం లేదు. బట్ మాది ఇది రిజర్వ్ ఫారెస్ట్, కంపార్ట్మెంట్ నెంబర్ 1 చాతకొండ రిజర్వ్ ఫారెస్ట్. ఇది దాదాపు అక్కడంతా కూడా ఫారెస్ట్తో కూడి ఉన్నది, చెట్లతో కూడుకొని ఉన్నది, ఓపెన్ ప్లేస్ కూడా లేదు. కాబట్టి అట్లాంటి ఏరియాలో జరపడం అనేది అది అందరికీ కూడా క్షేమం కాదు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి రిజెక్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మోరోవర్ ఈరోజు కూడా వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా జీపీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ కేసును కూడా కొట్టేయడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న భక్తులను కూడా నేను కోరేది, ఇది నిషేధిత ప్రాంతం, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పాలు కావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో మాకు అనుమతి ఇవ్వడానికి మాకు కూడా అధికారం లేదు. సో ఫారెస్ట్ ఏరియాకి ఇలాంటి యాక్టివిటీ చేయడానికి లేదు కాబట్టి వాళ్ళకు కూడా లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. సంఘాలకు కూడా అనుమతి లేదు. మోరోవర్ ఫారెస్ట్ ఏరియాలో మాత్రం మేము అనుమతి ఇవ్వడానికి కూడా మాకు కూడా అధికారం లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రదేశాల్లో జరపకుండా ఎక్కడైనా వాళ్ళకు రెవెన్యూ ల్యాండ్ ఉన్నా కానీ రెవెన్యూ ల్యాండ్లో జరుపుకోవచ్చు. వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్లో మనం జరుపుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. అది కూడా గవర్నమెంట్ పోలీసు కానీ రెవెన్యూ వాళ్ళు అనుమతిస్తారు. అంతే తప్ప ఫారెస్ట్ ఏరియాలో జరపడానికి అయితే వీలు కల్పించింది. అదేవిధంగా అక్కడ కూడా మేము కట్టుదిట్టమైన పోలీసు, అదేవిధంగా మా ఫారెస్ట్ సిబ్బంది కూడా ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నారు. కాబట్టి అనవసరంగా ఇక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయకుండా ఉండాలని కోరుతున్నాను. లీగల్ క్రాస్ రోడ్ అని చెప్పారు. లీగల్ క్రాస్ రోడ్ అంటే మనకు పలానా ఏరియా అంటేనే కదా. ఇప్పుడు మాకు నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏం తెలియదు, ఇది కేటీపీఎస్ ల్యాండ్ అని చెప్పి రాశారు. కేటీపీఎస్ వాళ్ళ అనుమతి ఉందని రాశారు. కేటీపీఎస్ వాళ్ళ ల్యాండ్ కాదని కేటీపీఎస్ వాళ్ళ అనుమతి కూడా ఇవ్వలేదు. ఆ ల్యాండ్ ఏదంటే కేటీపీఎస్ అయితే వాళ్ళు అనుమతి ఇస్తారు కదా. అక్కడ ఎప్పుడో ట్రాక్ వేసారు, ఆ ట్రాక్ను ఆల్రెడీ వాళ్ళు వదిలేశారు. అది ఫారెస్ట్ ల్యాండ్గానే ఉన్నది. ట్రాక్ వేయకముందు కూడా ఫారెస్ట్ ల్యాండ్. సో వాళ్ళకి ఏమైనా డైవర్షన్ అయిన దాఖలాలు కూడా లేవు. పాతకాలంలో అప్పుడు కనుక్కొని అడిగి పర్మిషన్ తీసుకొని వేసుకొని ఉంటారు. తర్వాత అయిపోయినాక వదిలేసి వెళ్ళారు. పోనీ వాళ్ళని పర్మిషన్ ఇచ్చిరా, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. కేటీపీఎస్ పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఎనీ రెవెన్యూ ల్యాండ్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎవరి పర్మిషన్ లేదు.